భార్యాభర్తల మధ్యలో జరిగే గొడవలు చిన్న చితకా అందరి ఇళ్లలో జరుగుతూ ఉంటాయి. కానీ తరచుగా జరగడము, అది జరిగినప్పుడు కాన్సిక్వెన్సెస్ అంటే ఒకరినొకరు బాగా ఎక్కువగా హర్ట్ చేసుకోవడము, తర్వాత ఆ గొడవల్లో కొద్దిగా ఫిజికల్ వయలెన్స్ కానీ, డిస్ట్రక్టివ్ బిహేవియర్ కానీ, అంటే ఇద్దరిలో ఆ స్పౌజెస్ ఇద్దరు ఎవరైతే ఉంటారో భార్యాభర్తలు వాళ్ళిద్దరిలో కొద్దిగా ఫిజికల్ వయలెన్స్, డొమెస్టిక్ వయలెన్స్ అవ్వడము, ఈ రేంజ్లో అవుతుంది అనుకుంటే ఫస్ట్ దానికి సంబంధించిన పరిష్కారం వైపు మనం ఆలోచించాలి. అంటే కపుల్ థెరపీ కానీ, మ్యారిటల్ థెరపీ కానీ, ఇది దీర్ఘకాలికంగా లాంగ్ టర్మ్ మేనేజ్మెంట్ కింద మనం ఫస్ట్ చెప్పుకోవాలి. రెండవది డైవర్షన్. ఓకే, ఇప్పుడు ఆ స్పెసిఫిక్ హ్యూమన్ బీయింగ్, ఫర్ ఎగ్జాంపుల్ మా ఇంట్లో నేను మా భార్య గొడవ పడుతున్నప్పుడు నా అలవాట్లు, నా కోపింగ్ మెకానిజమ్స్ ఏవైతే ఉంటాయో, అంటే నేను ప్రాబ్లం వచ్చినప్పుడు ఎట్లా ఎదుర్కొంటున్నానో అనే నాకు ఒక సిస్టమ్ ఉంటుంది. ఆ కోపింగ్ మెకానిజమ్స్ని మనం టార్గెట్ చేసి మనం ట్రీట్ చేయాలి, కానీ దానికి ఒక చిన్న టిప్పు ట్రిక్ అయితే ఉండదు. డెఫినెట్లీ ఆ ప్రాబ్లంకి సంబంధించిన ప్యాటర్న్ని మనం గమనించాలి. అవసరం ఉన్న చికిత్స మనకి చాలా రకాల థెరపీస్ ఉన్నాయి. కపుల్ థెరపీ, మ్యారిటల్ థెరపీ ఇలాంటివి ఉన్నాయి. సింగిల్ టిప్ అండ్ ట్రిక్ అయితే పనిచేయదు. కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే ఆల్కహాల్ని హైడ్ చేస్తూ ఉంటారు. కొంతమంది ఇళ్లల్లో గొడవలు జరుగుతున్నాయి, దీనివల్ల చాలా లాస్ అవుతున్నామని చెప్పేసి ఆల్కహాల్ని హైడ్ చేయడము, సబ్స్టెన్స్ని హైడ్ చేయడము. ఇది మీకు అప్పుడు టెంపరీగా రిలీఫ్ అనిపిస్తుంది, కానీ ఆ మనిషి ఇంకా రిసెంట్మెంట్ పెట్టుకుంటాడు. దానివలన ఇప్పుడు ఆల్రెడీ ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయనుకోండి, దాని మీద ఇంకా ఎక్కువగా ఖర్చు పెట్టడం, ఉన్నది పోయింది కాబట్టి మళ్ళీ దానికి సంబంధించిన డబ్బులు తీసుకోవడం, వెళ్ళి మళ్ళీ ఖర్చు పెట్టడం, తెచ్చుకోవడం, ఈసారి మీకు తెలియకుండా దాన్ని సీక్రెట్గా దాయడము, అబద్ధం చెప్పడము, ఇలాంటివి చాలా సహజంగా చూస్తూ ఉంటాము. కాబట్టి డైవర్ట్ అయ్యే డిస్ట్రాక్షన్ ట్రిప్స్ అండ్ టిక్స్ అయితే లేవండి. ఖచ్చితంగా ఆ ప్రాబ్లంకి సంబంధించిన రూట్స్ని మనం టార్గెట్ చేయాలి.